ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అందరము సుసంపన్నమైన ఆర్థిక జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, స్వామి ఫైనాన్షియల్గా మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఖర్చు అవుతున్నాయి, దానికి ఉపాయం ఏంటి అని అడుగుతుంటారు. సరే, జాతకంలో వ్యయస్థానము షష్టమ స్థానము లాంటివి మేము చూసి మేము ఈ పరిహారాలు చెప్పినా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కావాలి. భగవంతునికి ఇస్తున్నాడు, ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు, సంపాదించే బుద్ధినిస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు అర్థం ఏమిటి? నిన్ను నీకు నువ్వే వ్యర్థము చేసుకుంటున్నట్టు. పరీక్ష పెడతాడు దేవుడు, ఒక తప్పుడు ప్రశ్నాపత్రం ఇస్తాడు. ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి మార్కు పెట్టే టిక్స్ పెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి. 4 సమాధానాలు ఇస్తాడు, 4 ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా 3 తప్పుడు సమాధానాలే. కానీ అవి తప్పుడు సమాధానాలు కనబడవు మనకి. దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ టిక్ పెడితే మనకు మార్కులు వస్తాయి. అది తప్పుడు సమాధానం పెడితే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ పరీక్షలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటే భగవంతుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే ఉత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం. ఆయన మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆయన, కానీ ఆయన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ లైక్ శనీశ్వరుడు, రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని కిందికి దార్చాలి. వీళ్ళని ఎంత కష్టపెట్టి సానబట్టి మంచి రత్నంగా తయారు చేసి భగవంతులను ఐక్యం చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఏది రాహు గ్రహం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక చెడ్డ వస్తువుని అని చూపించాడు, 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చాడు. దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ని, మటన్ షాప్ని, గోమాంసం అమ్మేటువంటి షాప్ని, గోవును చంపుదాం అనేటువంటి షాప్ని, ఆడవాళ్ళ మీద అనురక్తి కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. వాటిని తప్పించుకొని వెళ్తే మనకి పూల వనంలా కనబడుతోంది. అటువంటి పూల వనంలోకి మనం వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించాలంటే క్షణికమైనటువంటి ఖర్చులని, ఆనందాన్ని, కామతత్వాన్ని వదులుకోవాలి, ప్రయత్నం చేయాలి. అబ్బా చెప్పేది బాగుందిలే సోది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమమా? నువ్వు ఒక్కడివే పిజ్జాలు, బర్గర్లు తిని, మందు కొట్టి, మాంసం తిని ఓ 25 రూపాయలు ఇంటికి తీసుకోవడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబానికి కావాల్సిన ధనం కూడా ఇచ్చాడు. కానీ మధ్యలో నీకు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఇవి దాటుకొని వెళ్తే నీ కుటుంబం అత్యంత అనుకూలంగా ఉంటుంది పరిణితి పొందడానికి. దానిని మనము వేదశాస్త్రంలో పురాణయుక్తంగా చెప్పేటువంటి ఈ మాటలైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నేను ఈ 100 రూపాయలు వచ్చాయి, నేను కంపల్సరీగా 25 రూపాయలు దాచుకోవాలి, వచ్చే నెలకి నేను ఇంకోటి కొనుక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. వచ్చిన 25,000, 10,000, ₹1,00,000 జీతాన్ని 25% మనము ఇది నాది కాదు, నేను ఇల్లు, పొలమో, స్థలమో కొనుగోలు చేయాలి, కుటుంబం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు నీ జాతకంలో అదృష్ట గ్రహాలు నీకు అధిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఎప్పుడైతే దాచిపెడుతున్నావో లక్ష్మి నీకంటూ ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది, నీ ఆలోచనలు అభివృద్ధిని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఇది నా కుటుంబ డబ్బు, నాది కాదు, నా భార్య కోసం, నా పిల్లల కోసము అన్నటువంటి భావనతో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ అలాగే మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం భగవంతుడి ద్వారా కలగాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ హోమం జరుగుతున్నప్పుడు కాసిన నవధాన్యాలు, కాసింత నెయ్యిని అక్కడ హోమ ద్రవ్యాల దగ్గర ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ పదార్థాలు వినియోగించడం వల్ల మీకు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి వల్ల ఆటంక నివృద్ధి, లక్ష్మి వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరంతరం ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పెద్దలిచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే జీవితంలో 100 కోట్ల ధనము సంపాదించగలిగే శక్తి మనకు ఉంటుంది. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వడానికి అవకాశం ఉంది. గొప్పవాళ్ళం అవుతాం మనం. స్థిరమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే విజయం మనదే అవుతుంది. తప్పకుండా మీరు అటువంటి విజయాన్ని పొందాలని, మీరు సిరుల పంటలో ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మనం మార్చి 2025 అంటే ఒక రకంగా క్రోధినామ సంవత్సరం అయిపోతున్నటువంటి సమయం. పాల్గొన మాస సంబంధించినటువంటి ఫలితాలు అంటే మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను
ఖచ్చితంగా ఈ యొక్క 30 రోజులు కానీ 31 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలుగా మాత్రమే చేసుకొని మీకు ఫలితాలు చెప్తుంటాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. 1వ తేదీ నుంచి 7వ తేదీ మార్చి మొదటి వారం గాను, 8వ తేదీ నుంచి 15 వరకు రెండవ వారం గాను, 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడవ వారం గాను, 24వ తేదీ నుంచి 31 వరకు 4వ వారంగా చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని రాశుల వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వారికి 2025 మార్చి మాసంలో ఎలా ఉండబోతోంది? వీరికి దాదాపు 5 గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. గురు, శుక్ర, రాహు, కేతు గ్రహాల యొక్క శుభ ప్రభావం ఒకటి. రేపు 15 మార్చి నుంచి రవి కూడా వీరికి అత్యంత శుభయోగాన్ని కలిగించబోతున్నాడు. చాలా బ్రహ్మాండమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి, ఎవరికి? కర్కాటక రాశి వారికి అద్భుతాన్ని, ఆనందాన్ని చూసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అదృష్టాది ఆనంద యోగాలే కనబడుతున్నాయి. అదేమిటండి? మీకు శని అష్టమంలో ఉన్నాడు కదా, మారిపోబోతున్నాడు. వెళుతూ మీకు ఏమో కిలోల కొద్ది బంగారం ఇవ్వచ్చు, ఎకరాల కొద్ది స్థలమే ఇవ్వచ్చు, మంచి బంగళాలు, విల్లాలు కలిగించి వెళ్ళవచ్చు, అప్పును తీర్చడానికి ప్రయత్నము చేయవచ్చును, రావలసిన ధనం ఇప్పించవచ్చును. వచ్చును అంటున్నారు స్వామి. అది మరి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు శుభయోగాన్ని కలిగిస్తాడు. రాబడి బాగా ఉంది, మంచి అనుకూలంగా రాబడి ఉంది. కొత్త సంవత్సరంలోకి వెళ్తూ వీరికి శుభయోగమే. అలాగే ప్రేమ కలాపాలు కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా నూతన వ్యాపారానికి నాంది కలిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఊహించినటువంటి శుభ విజయాలు, మంత్రి పదవి రావచ్చు, లేదా కీలకమైనటువంటి పదవి రావచ్చు, రాజకీయ రంగ ప్రవేశము జరగవచ్చు. గురుడు యోగకారకుడు కదా, తప్పకుండా వీరికి అత్యంత అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, లేదా ఫార్మా సంబంధించిన పరీక్షల్లో కానీ, అంటే బి ఫార్మసీ, డి ఫార్మసీ లాంటి పరీక్షల్లో కానీ మంచి విజయం. ఐఎల్స్ అంటే IELTS, GRE, టోఫెల్, GMAT, SAT లాంటి పరీక్షల్లో కానీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించవచ్చు. అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ప్రాంగణ నియామకం పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ విజయము ఖాయము. అటువంటి ఉద్యోగాలు వీరి సొంతము. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయము. బెంచ్ మీద ఉద్యోగం ఆన్ సైట్ కి వెళుతుంది ఖచ్చితంగా, లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. వేరే రాష్ట్రం నుంచి స్వరాష్ట్రానికి, లేదా స్వరాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి, వేరే దేశానికి ఉద్యోగం మార్పు కూడా మీకు ప్రశాంతత కలిగిస్తుంది. తప్పకుండా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలంగా శుభయోగం, మత్స్యకారులకి ముఖ్యంగా మంచి అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలే చెప్పబడుతోంది. ఆర్థిక విశేషాలు బలంగా ఉన్నాయి. ఆనందాది శుభయోగాల పరంపర, వస్తులాభం, వాహన యోగాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిడెనిస్ట్ల వారికి వ్యాపార పరంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ప్రయాణ లాభం బాగా ఉంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం. అలాగే ప్రభుత్వ సంబంధించిన కాంట్రాక్టర్లకు కూడా బిల్ శాంక్షన్ అయ్యే అవకాశాలు. గత ప్రభుత్వంలో రావాల్సిన బిల్స్ ఈ ప్రభుత్వంలో మీ చేతికి అందే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా. అది 10 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు. విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం ఉంటుంది. ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్ తో సహా అన్ని పరీక్షలు విజయం ఖాయం. అనుకున్నటువంటి ప్రయాణ లాభము, ముఖ్యంగా ఈ ఆర్థికమైనటువంటి చికాకుల నుంచి బయటపడే అవకాశం. సమస్య అదే కదండి స్వామి, ఆర్థికంగా బాగుంటే అన్ని పనులు అయిపోతాయి. తప్పకుండా ఈ మాసంలో మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ధనయోగం ఉంటుంది. అప్పుల బాధ విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే శుభతరుణంగా చెప్పబడుతోంది. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోబోతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని పొందే అవకాశం. గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చు, లేదా అక్కడ ఏదైనా గృహయోగం కానీ, స్థలలాభంగాన్ని పొందే అవకాశం. విదేశాల్లో కూడా వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం కనపడుతోంది. అన్ని వారాల్లో, మొదటి వారంలో ఒక రకమైన అదృష్టము, మూడో వారంలో ఒక రకమైనటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి, 4వ వారంలో ఉద్యోగ లాభం, 2వ వారంలో విదేశాలు వెళ్లే ప్రయత్నంలో అనుకూలతలు పొందుకోవడం, ఇచ్చిన ధనము పొందుకోవడం, అలాగే పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని, బంధుత్వాన్ని,
వ్యక్తుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం కనపడుతుంది. ఇలా అన్ని రకాల విశేషాలు ఉన్నాయి. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఆచరణీయమైన ఆనందయోగమైన శుభస్థితి కనపడుతుంది. ధార్మిక చింతన ఉంటుంది, క్షేత్ర దర్శనం ఉంటుంది, మొక్కులు తీర్చుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి బ్రహ్మాండ విద్యార్థులు ప్రతి చోట ఆనందమయ శుభజీవనంగా చెప్పబడుతుంది. ఈ మాసం మీకు ప్రతి మాసం కూడా ఆనందమయ అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.